సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో బిట్ కాయిన్ అయితే ఒక ట్రేడ్ అనేది తీసుకునుండే బ్రో. సో నేను మీకు ప్రీవియస్లీ 915 ఈఎంఐ స్ట్రాటజీ గురించి అయితే చెప్పిన కదా, అదే స్ట్రాటజీని యూస్ చేసి అయితే ఈ ట్రేడ్ అనేది తీసుకునుండే. సో 1:2 టార్గెట్ అనేది పెట్టుకున్నా. సింపుల్ గా మన టార్గెట్ అనేది హిట్ అయింది. నేను ఆ 915 ఈఎంఐని ఏ విధంగా యూస్ చేసుకున్నా అండ్ ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా అండ్ నా రిస్క్ ని ఎట్లా క్యాల్కులేట్ చేసుకున్నా మీకు ప్రతి ఒక్కటి నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో ఈ వీడియోతోని. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ నాకు ఒక మంచి సెటప్ అనేది కనిపిస్తుంది సేల్ సైడ్. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా చూసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ మనకు కింద అయితే ఉంది. సో నేను మీకు మూవింగ్ యావరేజ్ యొక్క స్ట్రాటజీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఆ స్ట్రాటజీ బట్టి కరెక్ట్ గా మనకి ఇక్కడ సెటప్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇగో ఇక్కడైతే నా స్టాప్ లాస్ అనేది పెట్టుకోబోతున్నా. యాక్చువల్లీ మనం ట్రేడ్ అయిందంటే ముందే తీసుకోవాల్సింది, కానీ కొంచెం లేట్ అయిపోయింది. అయినా సరే పర్లేదు, ఇప్పుడు కూడా మనకు సెటప్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన స్టాప్ లాస్ గైస్. ఇప్పుడు ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నా కదా, ఎంత 91,668 దగ్గర మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే గైస్, మీరు కూడా ఖచ్చితంగా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో ఫస్ట్ డిసైడ్ అయ్యి, దాని తర్వాత ఇక్కడ క్యాల్కులేటర్ ఆప్షన్ అయితే ఉంది కదా, క్యాల్కులేటర్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటే షార్ట్, లాంగ్ పొజిషన్ తీసుకుంటే లాంగ్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు షార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి షార్ట్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ దగ్గర మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే మనం స్టాప్ లాస్ అనేది ఇచ్చేయాలి. చూసుకోవచ్చు, 91,668 దగ్గర మన స్టాప్ లాస్. అండ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ నడుస్తుందో ఆ పాయింట్ అన్నట్టు చూసుకోవచ్చు, 91,250 దగ్గర నడుస్తుంది. సో ఇప్పుడు మనము క్యాల్కులేట్ చేసుకోవాలి మనం ఎన్ని లాట్స్ తీసుకోవాలి అనేది. అంటే మనం ముందే డిసైడ్ అవ్వాలి గైస్, ఎంత లాస్ ఇవ్వాలి అనుకుంటున్నాము. 1,500 లేదంటే 2,000 అనేది ముందే డిసైడ్ అవ్వాలన్నట్టు చూసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇక్కడ లాట్స్ అనేవి క్యాల్కులేట్ చేసుకుంటున్నా. చూసుకోవచ్చు, నేను 50 లాట్స్ అంటే $20 వస్తుంది. 60 లాట్స్ అంటే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ $25 మనకు లాస్ అనేది వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు ఈ క్యాపిటల్ వచ్చేసి 50,000 గైస్. 50,000 లో నేను ఏంటంటే దగ్గర దగ్గర ఒక 2% అట్లా నేను స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను 60 లాట్స్ తీసుకుంటున్నా. ఓకే, చూసుకోవచ్చు 60 లాట్స్ ఇక్కడ టైప్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను లిమిట్ ప్రైస్ తోనే తీసుకుంటా బ్రో. సింపుల్ గా సేల్ పైన అయితే క్లిక్ చేసుకుంటాను. చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ మనము ట్రేడ్ లో కూడా ఎంటర్ అనేది అయిపోయినాం. సో ఎప్పుడైనా సరే గైస్, మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు క్యాల్కులేట్ చేసుకోకుండా ఎడ్డి మార్గుడ్డి మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, వేస్ట్ గా మీరు ఎక్కువ లాస్ అవుతారు అన్నట్టు గైస్. ఎప్పుడైనా సరే మన దగ్గర ఎంత పైసలు ఉంటాయో అవంతా మనం పెట్టద్దు ఎప్పుడైనా సరే. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ నేను ఏంటంటే ఈ ట్రేడ్ లో జస్ట్ $25 లాస్ ఇవ్వాలి అనుకుంటున్నా. అండ్ దాన్ని బట్టి నేను ఏం చేస్తా, $50 టార్గెట్ అనేది తీసుకుంటా 1:2 లాగా. ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడైనా సరే క్యాల్కులేట్ చేసుకోండి బ్రో, మీరు మార్కెట్ కి ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకుంటున్నా కదా, ఈ ట్రేడ్ లో నాకు కన్ఫర్మ్ నేను ప్రాఫిట్ చేస్తా అనేది ఉండదు అన్నట్టు. ఏంటంటే ఒక ప్రాబబిలిటీ మనకి ఇక్కడికి వెళ్ళి ఒక 80% నాకు టార్గెట్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇంత తీసుకుంటున్నా. ఒకవేళ లాస్ అయితే మనం అది అడ్జస్ట్ కూడా చేసుకోవాలన్నట్టు. ఒకవేళ నాకు $25 లాస్ అయినా సరే నాకు అంత ఏం అనిపించద్దు. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మీరు కూడా ఎప్పుడైనా సరే క్యాల్కులేట్ చేసుకోండి. చూసుకోవచ్చు, ఇక్కడ $50 టార్గెట్ అనేది పెట్టుకున్నా బ్రో. 1:2 రిస్క్ రివార్డ్ బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ప్రాఫిట్ కూడా నడుస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా, నేను అందుకే మాటికి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకునే ముందు మీ స్టాప్ లాస్ ఎక్కడ అండ్ ఆ స్టాప్ లాస్ దాకా ఒకవేళ మార్కెట్ వస్తే మీకు ఎంత లాస్ అవ్వాలి అనేది ముందు మీరు ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్లీ నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసి ఉండే. సో ఆమె ఏంటంటే డైరెక్ట్ గా 60,000 ఏమో క్యాపిటల్ పెట్టింది. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది తీసుకుంది. వేస్ట్ గా మార్కెట్ అనేది ఆమె ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళి ఒకటే ట్రేడ్ లో 60,000 ఏమో లాస్ అనేది అయింది బ్రో. ఇట్లా అవ్వద్దని మీకు చెప్తున్నా గైస్. ఇట్లా మీరు ఇలాంటి తప్పులు అనేది చెయ్యొద్దు, వేస్ట్ గా లాస్ అవుతారు. ఎందుకంటే ట్రేడింగ్ మనకు సింపుల్ మనీ గైస్. ఇది కూర్చున్న దగ్గర మనకు మనీ ఇస్తుంది కదా అని రెడ్డి మార్క్ గుడ్డి అట్లా తీసుకున్నారనుకోండి, వేస్ట్ గా లాస్ అవుతారు బ్రో మీరు క్యాపిటల్ మొత్తం. సరేనా, అందుకోసమే జాగ్రత్తగా చెయ్యండి. ఎందుకంటే మనకు ప్రతి ట్రేడ్ లో ప్రాఫిట్ కాదు బ్రో. మనం ఏంటంటే ఒక టార్గెట్ బట్టి చేస్తాం అన్నట్టు. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటా బ్రో. ఒక ఒక 10 డేస్ లో ఒక 10 ట్రేడ్ తీసుకుంటా. ఓకేనా,
సో 1 ట్రేడ్‌లో నాకు ఒక 2000 రూపీస్ నేను రిస్క్, 4000 రూపీస్ టార్గెట్ తీసుకున్నా అనుకోండి. నాకు 10 ట్రేడ్స్‌లో ఒక 5 ప్రాఫిట్ అయ్యి 5 లాస్ కూడా అయినాయి అనుకోండి. అయినా సరే మనం 2000 రూపీస్ లాస్ తీసుకుంటాం కాబట్టి 5 ట్రేడ్స్‌లో 10,000 అదే 5 ట్రేడ్స్ మనకు సక్సెస్ అయితాయి కాబట్టి ఎంత 4000 టార్గెట్ తీసుకుంటాం కాబట్టి 20,000 ప్రాఫిట్. సో 10,000 మైనస్ చేసిన మనకు 10,000 మనము ప్రాఫిట్‌లో ఉంటామన్నట్టు. అర్థమైతుంది కదా! సో ఈ విధంగా మీరు ఒక కాలిక్యులేషన్ చేసుకొని ట్రేడ్ చేయండి బ్రో. ఎందుకంటే ట్రేడింగ్ అనేది టోటల్లీ ఒక బిజినెస్ అన్నట్టు. మీకు ఇష్టం వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడము, ఇష్టం వచ్చినంత పైసలు పెట్టేయడం ఇట్లా అయితే ఉండదు. ముందే చెప్తున్నా. వేస్ట్‌గా లాస్ అయింది. నాకు మంచిగా అనిపియలే అన్నట్టు. అర్థమైతుంది కదా! అందుకోసం మీకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా బ్రో. సో ఎప్పుడైనా మీరు ట్రేడ్ తీసుకునే ముందు జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకోండి. తప్పకుండా కాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఎంత రిస్క్, మీరు ఎంత మనీ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత అప్పుడు మనకు అర్థమైతదన్నట్టు. ఇక్కడ ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు అంత లాస్ అయితదనేది. అది మనము కాలిక్యులేట్ చేసుకొని అన్ని లాట్స్ తీసుకుంటాం అన్నట్టు. అర్థమైతుంది కదా! ఈ విధంగా అయితే ఉంటది బ్రో. చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం ప్రాఫిట్‌లోనే నడుస్తున్నాం. ఓకేనా? సో నేను మీకు చూపిస్తా మనకు ప్రాఫిట్ అయినా, లాస్ అయినా చూపిస్తా గైస్. సరేనా? నేను ట్రేడ్ తీసుకొని ఇక ఒక స్టాప్ లాస్ సెట్ చేసుకుంటా. ఒక టార్గెట్ సెట్ చేసుకుంటా. నా రిస్క్ బట్టి స్టాప్ లాస్ పెట్టుకుంటా. టార్గెట్ దాన్ని బట్టి ఇక 1:2 అట్లా టార్గెట్ అనేది పెట్టేసుకొని జస్ట్ ఇక వెయిట్ చేస్తా. స్టాప్ లాస్ అన్న హిట్ గానీ, టార్గెట్ అన్న హిట్ గానీ. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే నేను ఓవర్ ట్రేడింగ్ అనేది చెయ్య. మీలో కూడా ఇలాంటి డిసిప్లిన్ అనేది రావాలి బ్రో. ఇప్పుడు లాస్ అయింది కదా అని మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవడం, ఇట్లా చేసి వేస్ట్‌గా క్యాపిటల్ లూజ్ అనేది చేసుకోకండి ప్లీజ్. సరేనా? సో ఈ ట్రేడ్ అనేది మనం బిట్ కాయిన్‌లో అయితే తీసుకున్నాం. అండ్ 50,000 క్యాపిటల్‌తో మొత్తం 50,000 యూజ్ చేయలే. చూసినారు కదా మీరు. నేను కాలిక్యులేట్ చేసుకున్నా అక్కడ. కాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నా. అంటే నాకు ఒక $25 లాస్ కావాలి. దానికన్నా ఎక్కువ లాస్ అవ్వద్దు. సో నాకు $25 లాస్ కావాలి నా స్టాప్ లాస్ దగ్గర అంటే నేను ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు? 60 లాట్స్ తీసుకోవచ్చు అని నేను కాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నా. అర్థమైతుంది కదా! అండ్ నేను లెవరేజ్ కూడా జస్ట్ 25x లెవరేజ్ అనేది తీసుకున్నా. ఎక్కువ లెవరేజ్ అనేది తీసుకోలే. అర్థమైతుంది కదా! సో ఐ హోప్ మీకు అర్థమైంది అని ఆశిస్తున్నా. నేను చెప్పబోయే మాటలు మీకు అర్థమైతున్నాయి అని ఆశిస్తున్నా. సో చూస్తుండండి గైస్ వీడియో. నేను మీకు చూపిస్తా స్టాప్ లాస్ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా. ఓకేనా? చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సక్సెస్‌ఫుల్లీ ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో. చూసుకోవచ్చు మనం ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ అనేది మనకు దగ్గర దగ్గర మంచి ప్రాఫిట్ చూపించింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెము నాకేందంటే కొంచెము ఫియర్‌లో అయితే అంటే ఇట్లా కొంచెము గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చి మళ్ళీ కొంచెం లాస్‌లో అయితే చూపించనుండే. అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వకుండా వెయిట్ చేసిన. మళ్ళీ ఈ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఫాలింగ్ అయింది. మళ్ళీ దీని తర్వాత బయర్స్ వచ్చినారు. అయినా సరే వెయిట్ చేసిన బ్రో. నేను ఒకటే చెప్తా అందుకోసం మీకు మనం స్టాప్ లాస్ ఒకటి కరెక్ట్‌గా పెట్టుకున్న తర్వాత, టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇంకా టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి బ్రో. మధ్యలో ఎలాంటి ఏం చేయొద్దన్నట్టు ఇంకా మీరు. ట్రిల్ చేస్తే ట్రిల్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీ ప్లానింగ్‌లో ట్రిల్లింగ్ ఉంటే మాత్రం. బట్ నేను ట్రిల్లింగ్ చెయ్య ఎక్కువ శాతం అయితే. బట్ నేను ఇక్కడ 1:2 తీసుకున్నా. ఒకవేళ నేను ఇంకా వెయిట్ చేస్తే మాత్రం చూసుకోవచ్చు దగ్గర దగ్గర మార్కెట్ ఎంత మూవ్ అయింది బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు. దగ్గర దగ్గర చూసుకోవచ్చు 1:8 వరకు మూవ్ అయింది గైస్. ఇక్కడ కనబడుతుంది కదా! చూసుకోవచ్చు. 1:8 వరకు మూవ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అనేది అయిందన్నట్టు. సో ఇక్కడ ఏందంటే బ్రో ఎక్కువ కక్కుర్తి కూడా పడద్దు. జస్ట్ మనం ఏందంటే ఒక టార్గెట్, ఒక స్టాప్ లాస్ అనుకున్నాం అనుకోండి. దానిపైనే స్టిక్ అయ్యి ఉండండి. 1:2 అన్నా, 1:3 అన్నా. ఎందుకంటే ఇగో ప్రతిసారి మనకు ఇలాంటి ఇంతింత పెద్దయి అనేది దొరకాయి అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా! ఒకవేళ మీరు ఇక్కడ టార్గెట్ పెట్టకుండా ర్యాలీని కంటిన్యూ చేస్తే చెయ్యొచ్చు మనము. బట్ ఇక్కడ నేను 1:2 పెట్టుకున్నా కాబట్టి మనకు 1:2 బట్టిగా ప్రాఫిట్ అనేది అయితది. మీకు చూపిస్తా ఎంత ప్రాఫిట్ అయింది మనకనేది. ఇగో బిట్ కాయిన్‌లో అయితే తీసుకునుండే మనం 60 లాట్‌లో. సరేనా? చూసుకోవచ్చు ఇక్కడ క్యాష్ ఫ్లోలో వచ్చేసి $50 మనం టార్గెట్ పెట్టుకునుండే. ఎగ్జాక్ట్‌లీ $50 మన టార్గెట్ అనేది రిసీవ్ అనేది అయింది బ్రో. ఇక్కడ మనం ట్రేడింగ్ ఫీ చూసుకుంటే బిట్ కాయిన్ కాబట్టి మనకు ఫస్ట్ ఆర్డర్‌లో 1.29, సెకండ్ ఆర్డర్‌లో 3 అంటే దగ్గర దగ్గర ఒక $4 అట్లా మనకు $4.5 మనకు ట్రేడింగ్ ఫీ అనేది తగిలింది. కొంచెం మనకు బిట్ కాయిన్‌లో కొంచెం ఎక్కువ తగులుతది బ్రో. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది పెద్ద కరెన్సీ కాబట్టి మనకు తెలిసిందే కదా! బట్ దీంట్లో ఏందంటే ప్రైస్ యాక్షన్ చాలా మంచిగా వర్క్ అయితది. బట్ పోతే పోనీ గైస్ ఇక్కడ మనకు $50లో ఒక $4 ఇవ్వనీకి ఏంది గైస్. అర్థమైతుంది కదా! సో మనము ట్రేడింగ్ ఫీ చూసుకుంటా కూర్చుంటే ఏందంటే పెన్నీ కాయిన్స్‌లో చేసుకుంటే దాంట్లో ప్రైస్ యాక్షన్ అనేది అంత మంచిగా వర్క్ అయితలేదు. అండ్ కొంచెం ట్రాపింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి బిట్ కాయిన్‌లోనే మనకు ప్రైస్ యాక్షన్ మంచిగా వర్క్ అయితుంది. అండ్ బిట్ కాయిన్‌లో నాకు మంచి సెటప్ కనిపించిందని ఇక్కడైతే ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. సో ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్ బట్టే ప్లాన్ చేసినుండే. మీకు ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన.
సరేనా? మన ఛానల్ పైన ఉంటది. రీసెంట్‌లీ చూడండి. చాలా మంచి స్ట్రాటజీ ఇది గూడా. మీరు వితౌట్ మూవింగ్ యావరేజ్‌తోని గూడా చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఏ స్ట్రాటజీ అయినా వర్క్ అయితది బ్రో. మీరు జస్ట్ డిసిప్లిన్‌లో అయితే ఉండండి. అండ్ నేను చెప్పిన విధంగా ప్లీజ్ మీరు ట్రేడ్ తీసుకునే ముందు ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకోండి రిస్క్. సరేనా? ఎప్పుడు నేనేం చేసినా, ట్రేడ్ తీసుకునే ముందు ఏం చేసినా, నా స్టాప్ లాస్ ఎక్కడనో ఫస్ట్ డిసైడ్ అయినా. ఇగో ఇక్కడ నా స్టాప్ లాస్ అని నేను డిసైడ్ అయినా. సో దీన్ని బట్టి ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ పాయింట్ నేను అక్కడ దేంట్లో ఇగో ఇక్కడ క్యాలిక్యులేటర్‌లోకి వెళ్ళి ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసి, షార్ట్ సేల్ పైన క్లిక్ చేసి, ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ దగ్గర నా స్టాప్ లాస్ పాయింట్, ఎంట్రీ పాయింట్ దగ్గర మన ఎంట్రీ పాయింట్ అనేది ఏసి, నాకు $25 లాస్ కావాలి కాబట్టి నేను ఎన్ని లాట్స్ తీసుకుంటే నాకు $25 లాస్ అయితదో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసే తీసుకున్నా. నేను ఎడ్డి మారుగుడ్డి మొత్తం ఉన్న పైసలన్నీ ఈ విధంగా 25x యావరేజ్ పెట్టి, 100% పెట్టి ఈ విధంగా 172 లాట్స్ అనేవి ఈ విధంగా తీసుకోలే. అర్థమైతుంది కదా! ఇట్లా తీసుకుంటే వేస్ట్‌గా పెద్ద పెద్ద లాసెస్ అయితాయి. అండ్ పక్కా స్టాప్ లాస్ పెట్టుకొనే ట్రేడ్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నా, రీసెంట్‌లీ ఒక సిస్టర్ అట్లా చేసింది. నాకు మెసేజ్ చేసింది కాబట్టి చెప్తున్నా. అట్లాంటి తప్పులు చేయకండి బ్రో మీరు ప్లీజ్. సరేనా? యూట్యూబ్‌లో వేరోళ్ళు మీకు చాలా చెప్తారు. వీడియోస్ అట్లా చేయండి, ఇట్లా చేయండి అని. అట్లేమి ఉండదు. మన పైసలు మనం పొడగొట్టుకోవద్దన్నట్టు జాగ్రత్తగా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ గూడా నేను అప్‌లోడ్ చేసిన ఛానెల్ పైన వీడియో ఉంటది చూడండి. సో అండ్ ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫామ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇది మన ఇండియన్ ప్లాట్‌ఫామ్ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా. మనం దీంట్లో క్రిప్టోలో సింపుల్‌గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ టోటల్లీ ఐఎన్ఆర్‌లో మనం డిపాజిట్ విత్‌డ్రాస్ ఉంటాయి. అందుకోసం మనం ఇక్కడ 30% టాక్స్ కూడా ఇయ్యే అవసరం అనేది ఉండదు. సో ఓకే. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అండ్ నా లింక్‌తోని చేసుకుంటే మీకు 10% ట్రేడింగ్ ఫీ కూడా తక్కువ తగులుతదన్నట్టు. సరేనా? ఓకే. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.